నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఉద్యమిద్దాం. ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు రద్దు చేయాలి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా. దశాబ్దాలుగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న స్టోర్ హమాలీలను వారి కష్టాన్ని దోచుకోవడానికి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నం చేయటం దారుణం. తక్షణం ఈ ప్రయత్నాలను ఆపివేయాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి సిఎండి సంతోష్ రావుకు విజ్ఞప్తి. ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇంజనీర్స్ పాత్ర ప్రముఖమైంది పేర్కొన్న బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. క్షతగాత్రులు మరియు రోగుల ప్రాణాలను కాపాడడమే ధ్యేయంగా ప్రభుత్వం మంజూరు చేసిన అధునాతన సౌకర్యాలతో కూడిన 108 అంబులెన్స్ ను పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వం మరియు భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్ వాహనానికి పూజలు నిర్వహించి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గం జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని గుర్తించి 37 లక్షలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు 2 అధునాతన అంబులెన్స్లు మంజూరు చేశారని అన్నారు. ఇందులో అత్యవసర పరికరాలన్నీ కలిగి ఉండటం చేత ప్రాణాపాయం నుంచి క్షతగాత్రులను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా పలమనేరు ఏరియా ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన పరిశీలించి అక్కడ అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నుంచి పలు కేసులు జిల్లా కేంద్రానికి రిఫర్ అవుతున్నట్లు గుర్తించిన ఆయన ఇకపై అలా జరగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్ మమతారాణిని ఆదేశించారు. ఏదైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి తమ కృషి చేస్తామని, కాబట్టి ఇకపై రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని సూచించారు. హాస్పిటల్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ్య హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు 37 లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు. ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్ రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది. దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడర్న్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్ట్లు దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు. ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస తీసుకునేదానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది. ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది. మొన్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే చెన్నైలో అపోలో నుంచినో ఆ యొక్క అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది. ఇది ఈ జిల్లాలోనే 2 వస్తే రెండిట్లో ఒకటి మనకు పలమనేరుకు ఒకటి చిత్తూరుకు ఒకటి 2 కూడా తీసుకురావడం జరిగింది. అన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము. ముఖ్యంగా యాక్సిడెంట్స్ సంబంధించి పలమనేరు అయితే మనకు ఉండేటువంటి హైవేలు
పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఘాట్ ఉంది, ఇంకొక పక్క మళ్ళీ మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం, ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం. ఎందుకంటే మనకు ముగిల్ఘాట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రాణ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్నీ కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. కూటమి ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు న్యాయం చేయాలనే తలంపుతో పనిచేస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన పలమనేరు మరియు గంగవరం మండల ఉపాధ్యాయుల గురు పూజోత్సవ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంగవరం మండలంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన పలమనేరు మరియు గంగవరం మండల ఉపాధ్యాయుల గురు పూజోత్సవ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఉపాధ్యాయులే సమాజ నిర్దేశకులని, భావితరాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదే అన్నారు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తోందని, టీడీపీ హయాంలోనే అధిక శాతం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకువస్తూ విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకెళ్తోందని అన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి విద్యను అందించే రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులకు కీలక భూమిక పోషించాలని తెలిపారు. అదేవిధంగా స్థానికంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. తదనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించిన వారిని సన్మానించి జ్ఞాపికతో పాటు ధృవపత్రాలను అందజేశారు. చివరగా త్వరలో పదవి విరమణ చెందనున్న పలువురు ఉపాధ్యాయులను సైతం ఆయన సన్మానించారు. కొన్ని పనులు కూడా చేయాల్సి ఉన్నాయి. ఇంకా పిఎల్సీ పెండింగ్ ఉంది. కానీ పిఎల్సీ కమిటీ వేసి ఆ పిఎల్సీ కమిటీ ద్వారా దాన్ని క్లియర్ చేయాలా. అదేవిధంగా ఇంప్లిమెంట్ 4 పెండింగ్ ఉన్నట్టున్నాయి, డిఏ పెండింగ్ ఉన్నట్టు, డిఏ 4 ఉన్నట్టున్నాయి. అవన్నీ కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఈరోజు ఉద్యోగస్తులైనా టీచర్లైనా మీ పైన ఆ సమస్య ఉన్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి కూడా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఉండేవాళ్ళు అందరూ కూడా టీచర్లు ఎప్పుడు మనం కలిసి ఉంటే ఎక్కడ మనతో ఎప్పుడు డైరెక్ట్గా అందరితో కూడా సంబంధం ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ శాసనసభ్యుడిగా మీ ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా మీ సమస్యలపై మాట్లాడడానికి, కానీ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంది నా వల్ల అది కలగాలంటే ఆ కళాశాలని మీకు దగ్గరికి రావచ్చు. ఖచ్చితంగా కూడా నేను అది మీ అందుబాటులో చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న అడపాల వెంకట శివ అనే దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 40,36,000 రూపాయల విలువగల 540 గ్రాముల బంగారు ఆభరణాలను, అరకిలో వెండిని పలమనేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి అచ్యుతాపురం గ్రామం పెద్దపూడి మండలం తూర్పు గోదావరి జిల్లా వాసిగా గుర్తించారు. అతని వద్ద నుండి 540 గ్రాముల బంగారు ఆభరణాలను, అరకిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 40,36,000 రూపాయలు ఉంటుందని, ఇతనిపై రాష్ట్రమంతటా 12 కేసులలో ముద్దాయిగా ఉన్నాడని తెలిపారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో వెంకట శివ ఉన్నాడని, గత వారం పలమనేరు పట్టణంలోని రాధా బంగ్లా వద్ద ఓ ఇంటిలో ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు చోరీ చేశాడని తెలిపారు. టెక్నాలజీ సాయంతో పలమనేరు పోలీసులు వెంకట శివను అరెస్టు చేసి అతని వద్ద నుండి చోరీ చేసిన బంగారు ఆభరణాలను రికవరీ చేశామని, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. పలమనేరు టౌన్లో ఈ నెల 31వ తారీఖున
జరిగిన హౌస్ థెఫ్ట్ కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని అడపాల శివ, నేటివ్ ఆఫ్ కాకినాడ. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో 12 దొంగతనాలు చేశాడు. ఏమో పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న 31వ తారీఖున రామూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టాము. 604 గ్రాములు బంగారాన్ని వాళ్ళకు తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కువించారు. బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న 1 గ్రాముతో సహా చిన్న గింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దాయిగా రికవర్ చేయడం అయింది. మొత్తం ఇదైపోయింది. ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకేమున్నాయి మొత్తం చూసాం. ఇంత గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా కేసులో ముద్దాయి. ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము. ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం అయింది. సార్ పొలంనేరులో బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ 2 కేసులు జరిగిందాకే మా టీం ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న దేవాల వాళ్ళ టీము మొత్తం ఎంటైర్ టీము గత 1 మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది. దాంట్లోనే అందుకే తొందరగా ఇంటాక్ట్ అయింది. అందులో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ట్రై చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాయిలు పూర్తిగా భయపడి కన్సిల్మెంట్ వెళ్ళిపోయడం వల్ల లేట్ అవుతుంది. తొందరలో దాన్ని కూడా చెక్ చేస్తాం. ఇది మొత్తం 40 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు వర్త్. సార్ ఎన్ని గ్రాములు సార్? 540 గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ అయింది. వాళ్ళకి తెలియక పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక 10-20 గ్రాములు ఎక్కువ వల్ల 100 గ్రామ్స్ ఎక్కువ చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ 1 గ్రాము కూడా తేడా చిక్కింది. సార్ మన సబ్ డివిజన్ పరిధిలో ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా సార్? లేదు, అదే కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము. ఆ డీజే టూలు సినిమా యూనిట్లో పనిచేసినాడు చిన్నగా. దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ పని చేశాడు. దశాబ్దాలుగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న స్టోర్ హమాలీలను వారి కష్టాన్ని దోచుకోవటానికి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నం చేయటం దారుణమని, తక్షణం ఈ ప్రయత్నాలను ఆపివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి సీఎండీ సంతోష్ రావుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం సీఎండీ సంతోష్ రావుకు స్టోర్ హమాలీ కార్మికులు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి కందారపు మురళి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కందారపు మురళి సంతోష్ రావుతో మాట్లాడుతూ స్టోర్ హమాలీలు 30 ఏళ్లకు పైగా తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నారని, ప్రతి ఏడాది ఎస్పీడీసీఎల్ సంస్థ అన్ని జిల్లాలలో స్టోర్ హమాలీలకు వారి సొసైటీకి నామినేషన్ ప్రతిపాదన పనులు కేటాయిస్తోందని వివరించారు. వచ్చిన సొమ్మును హమాలీలు పంచుకుంటున్నారని, తమకు వేతనం కల్పించి రెగ్యులరైజ్ చేయమని కోరుతుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టాలని భావించడం అన్యాయమని, తక్షణం ఈ ఆలోచనను మానుకోవాలని కందారపు మురళి సీఎండీకి సూచించారు. సమస్యకు సానుకూలమైన పరిష్కారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తామని సంతోష్ రావు హామీ ఇచ్చారు. హమాలీ కార్మికుల కష్టాన్ని దోచుకోవడానికి ఎమ్మెల్యేలు తయారయ్యారని కందారపు మురళి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. చిత్తూరు, అనంతపురం ఎమ్మెల్యేలు తమ అనూహ్యమైన కాంట్రాక్టర్ల ద్వారా కార్మికుల కష్టంలో వాటాను కొట్టేయడానికి తయారయ్యారని, ఇది అత్యంత అమానుషమైందని, తక్షణం పేదల కష్టాన్ని దోచుకునే వైఖరిని మానుకోవాలని కందారపు మురళి సూచించారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, కోట్లాను కోట్ల అధిపతిగా ప్రజలలో పేరు ఉందని, ఇంతటి సంపన్నుడు బరువులు ఎత్తే హమాలీల కష్టంలో వాటాకాయ కుట్రలు పనటం, కాంట్రాక్టర్లను ఇందులో ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు అన్యాయం చేయవద్దని హమాలీ కార్మిక కుటుంబాలు ఎమ్మెల్యేని వేడుకుంటే వ్యంగ్యంగా ప్రవర్తించడం న్యాయమా అని ప్రశ్నించారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది పేదల కష్టాన్ని కొట్టేయడానికి కాదని, వారికి మంచి చేయడానికని గుర్తుంచుకోవాలని కోరారు. ప్రజల వద్ద మంచి పేరు సంపాదించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినిత్యం చెబుతున్నారని, ఆచరణలో చిల్లరగా ప్రవర్తించడం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ లాంటి వారిని చూస్తే అర్థమవుతోందని కందారపు మురళి అన్నారు. స్టోర్ హమాలీల జోలికి వస్తే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎండీకి వినతి పత్రం సమర్పించిన వారిలో కందారపు మురళితో పాటు శివప్రసాద్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఆరోగ్యదాస్, హమాలీస్ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ కుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సభ్యులు శ్రీనివాసరావు, చలపతి, షాబీర్, సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. స్టోర్ హమాలీస్కి వాళ్ళకున్నటువంటి సొసైటీలకే పనులు అప్పచెప్పాలి. ఈ కూలీలు చేసేటువంటి పనుల్లోకి కాంట్రాక్టర్లను ప్రవేశపెట్టడమో, ఈ కూలీల శ్రమ నుంచి డబ్బు కొట్టేయాలన్నటువంటి తాపత్రయమో వదిలిపెట్టండి.
ఇది ఇట్లా కొనసాగితే మాత్రం మేము వెనక్కి తగ్గేది లేదు. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. గతంలో ఎట్లయితే సిఎండి కార్యాలయం దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం స్టోర్ హమాలీస్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టి పోరాటం చేశామో అదే రకమైనటువంటి పద్ధతిలో పోరాటానికి పోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాము. ఉన్నతాధికారులు కూడా స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యతగా ఉండాలి, మీరందరూ సరిగా ఉండాలి, తప్పుడు పనులు చేయబాగని హెచ్చరికలు చేస్తాడు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వీళ్ళు ప్రజల మీద పడి తినే కార్యక్రమంలో నిష్ణాతులుగా మారిపోతున్నారు తప్ప వాళ్ళకి సహాయపడే పద్ధతులు లేదు. అందుకని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి స్టోర్ హమాలీస్కి అందరికీ వాళ్ళకు వచ్చేటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ లేదా ఇతర ఆదాయాన్ని పెరగడానికి అవసరమైనటువంటి పద్ధతులు చేపట్టాలి తప్ప వాళ్ళకు వచ్చే అరాకొరా డబ్బుల్లో ఈ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు భాగం కావాలనుకోవడం సమంజసం కాదు. తక్షణం ఈ వైఖరిని మానుకోవాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 15 దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డేగా నామకరణం చేసి నిర్మాణ రంగంలో వారి సేవలను స్మరించుకుంటున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ నిర్మాణానికి 1944 సంవత్సరంలో సూచనలు, సలహాలు ఇచ్చిన రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థం తిరుమలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించే రోడ్లకు, భవనాలకు విశ్వేశ్వరయ్య మార్గ్, విశ్వేశ్వరయ్య భవన్ వారి పేరును ప్రతిపాదిస్తూ భవిష్యత్తు తరాల వారికి తెలిసేలా టీటీడీ ధర్మకర్తల మండలిలో తీర్మానం చేయాలన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా టీటీడీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇంజనీర్లకు అర్హతను, అనుభవాన్ని బట్టి పదోన్నతులు కల్పించేలా టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నత అధికారులు చొరవ చూపాలన్నారు. భారతదేశ చరిత్ర పుటల్లో ఇంజనీర్కు సముచితమైనటువంటి స్థానం, గౌరవం ఉందని, దేశ సౌభాగ్యం కోసం నీటి ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్, ఫ్లైఓవర్స్, అండర్ పాస్ బ్రిడ్జ్లు, భవన నిర్మాణాలు, పర్వత ప్రాంతాలలో సైతం ఘాట్ రోడ్ల నిర్మాణ రూపకల్పనకు ఇంజనీర్ల సేవల చిరస్మరణీయమన్నారు. ప్రపంచాన్ని నిర్మించేవారు, ప్రపంచాన్ని అనుసంధానించేవారు, ప్రపంచాన్ని కదిలించేవారు ఇంజనీర్ అని, మన జీవితాలను మెరుగ్గా మార్చడానికి సాంకేతికతను తీసుకొచ్చిన ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. భారతదేశంలో ఇంజనీర్లకి ఒక ప్రత్యేకమైనటువంటి సముచిత స్థానం, గౌరవం ఉందండి. ఈరోజు ఇంజనీర్లు అనే ఒక వ్యక్తి తమకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని ఈ దేశ సౌభాగ్యం కోసం వాళ్ళు ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారండి. అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి మొదటి ఘాట్ రోడ్డు 1944లో రూపకల్పన చేయడం జరిగింది. దానికి సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని సెప్టెంబర్ 15న ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దాన్ని ఇంజనీర్స్ డేగా పిలుచుకుంటూ వస్తున్నామని. ఈ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఈరోజు నీటి ప్రాజెక్టుల్లో కానీ, రోడ్ల నిర్మాణాల్లో కానీ ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచాన్ని ప్రజలకి అనుసంధానం చేస్తున్నారండి. అందులో ఇంజనీర్స్కి చాలా సముచిత స్థానం ఉంది. ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్ విషయంలో కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈరోజు స్మరించుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు దారి లేకపోవడంతో అనేక ఇబ్బందులు భక్తులు పడేవారు. కానీ ఈరోజు మొదటి ఘాట్ రోడ్డు వచ్చింది. దానికి ఇచ్చినటువంటి సలహాలు, సూచనల ఆధారంగా రెండవ ఘాట్ రోడ్డు కూడా నిర్మాణం చేపట్టారు. కాబట్టి ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా సౌకర్యవంతంగా తిరుమల కొండకు వెళ్ళొస్తున్నారు. అదేవిధంగా అన్ని రంగాలలో నీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, రోడ్ల నిర్మాణాల్లో కానీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీర్కి కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాకుండా అనేక ప్రభుత్వ శాఖలలో ఇంజనీర్లు అనే వాళ్ళు పదవీ విరమణ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సకాలంలో సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి, పదోన్నతులు కల్పించి మరింత మెరుగ్గా టీటీడీలో కూడా పనులు చేపట్టాలని చెప్పని విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని టీటీడీ ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంజనీర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం వాహన మిత్ర పథకం కింద ఇస్తున్న 15,000 రూపాయల నుంచి 25,000కు పెంచాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అందరి కార్మికులకు వాహన మిత్ర వర్తింపజేయాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కేతారి రాధాకృష్ణ, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు జయచంద్ర, ఐఎఫ్టియు నగర కార్యదర్శి లోకేష్,
ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, రమణయ్య, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యదర్శి ఎన్డి రవి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపూర్ సభలో ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాడు. కానీ ప్రభుత్వం ప్రకటించిన తీరుతెన్నులు పరిశీలిస్తే కేవలం 2.90 మందికి మాత్రమే వర్తింపజేస్తామని, దీనికి 470 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు 13,25,000 మంది ఉన్నారని అన్నారు. వీరందరికీ ఈ పథకం కింద డ్రైవర్ కమ్ ఓనర్ మరియు డ్రైవర్లు ఎక్కువ మంది వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదని, దీనివల్ల చాలా మంది ఆటో కార్మిక కుటుంబాలకు బాగుపడటానికి ఉపయోగపడుతుందన్నారు. ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది ప్రమాదవశాత్తు చనిపోతుంటారని, వారికి ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఎక్స్గ్రేషియా గానీ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వటం లేదని అన్నారు. దీని ఫలితంగా వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. అదేవిధంగా జీవో నంబర్ 21 వలన ఎక్కువ మంది కార్మికులకు నష్టం జరుగుతుందని, విపరీతమైన పెనాల్టీలు వేయటం జరుగుతుందన్నారు. కాబట్టి దీనిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాల యాప్ల ఫలితంగా ర్యాపిడో, ఓలా, ఊబర్ వలన ఆటో కార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. తక్షణమే ఈ యాప్లు రద్దు చేసి ప్రభుత్వమే యాప్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏటీసీ సెంటర్ల వల్ల ఫిట్నెస్ లేవనే కారణంతో రిజెక్ట్ చేస్తున్నారని, మీ సెంటర్లన్నీ ప్రైవేటు వాళ్లకు అప్పజేస్తున్నారని, దీనివల్ల నష్టం చేకూరుస్తుందన్నారు. కాబట్టి తక్షణమే ఈ సెంటర్ను రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పురుషోత్తం రెడ్డి, బాసు, బాదుల్లా, గోపి, రాము, ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది పైచీలకు ఆటో కార్మికులు ఉన్నారు. 13 లక్షల మంది పైచీలకు ఆటో కార్మికులు ఉంటే 2,90,000 మందికి ఏ రకంగా ఇస్తామని చెప్పని ఈరోజు CITUగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా దాదాపు 470 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించాడు. దాదాపు 1955 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుంది ఆటో కార్మికులందరికీ కూడా. ఓనర్స్కు మాత్రమే ఇస్తామని చెప్పిన ఇంకో ప్రకటన కూడా రాబోతూ ఉంది. ఓనర్లకు కాదు, ఓనరు కమ్ డ్రైవర్గా ఉన్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా బండి అద్దెకు తీసుకున్నటువంటి డ్రైవర్లకు కూడా ఈ 15,000 రూపాయలు వర్తింపు చేయాలి. దానికోసం కూడా CITU పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏటీసీ సెంటర్లో ఈరోజు పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ సంబంధించినటువంటి సెంటర్స్ను ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక్కసారి కనుక FC కనుక బండి పెడితే ఆ బండి ఏదైనా ఇబ్బందికి గురయ్యి రిజెక్ట్ అయితే మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. అట్లాంటిది కాదు, పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓలా ఇట్లాంటి యాప్ల వల్ల చాలామంది తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతూ ఉంది. ఈ యాప్ను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే డైరెక్ట్గా యాప్ను పెట్టి ఆ రకంగా కాపాడాలని చెప్పిన ఆటో కార్మికుల యొక్క జీవితాలను కాపాడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే ఈ నెల 18వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినాం. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లును కూడా ముట్టడి చేస్తామని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఎంపీ డీకే అరుణ, ఎంపీ రవిచంద్ర, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఉద్యమిద్దాం. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు రద్దు చేయాలి. CITU, AITUC, IFTU అనుబంధ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా. దశాబ్దాలుగా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న స్టోర్ హమాలీలను వారి కష్టాన్ని దోచుకోవడానికి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నం చేయటం దారుణం. తక్షణం ఈ ప్రయత్నాలను ఆపివేయాలి. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి CMD సంతోష్రావుకు విజ్ఞప్తి. ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇంజనీర్స్ పాత్ర ప్రముఖమైంది పేర్కొన్న బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.